ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ కు చేరుకుంది. మరి కొన్ని గంటల్లో ఛాంపియన్ ఎవరో తేలనుంది. టైటిల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఒకవైపు వరుసగా రెండోసారి ట్రోఫీని అందుకోవాలి అని ఆర్సీబీ పట్టుదలగా ఉండగా, మరోవైపు క్వాలిఫైయర్ 1 ఓటమికి ప్రతీకారం తీర్చుకొని కప్పు కొట్టేయాలి అని గుజరాత్ టైటాన్స్ చూస్తోంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ మెగా ఫైట్ పై అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. ఐపీఎల్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు ఐపీఎల్లో 9 సార్లు తలబడ్డాయి. ఇందులో ఆర్సీబీ 5 విజయాలు సాధించగా, గుజరాత్ 4 మ్యాచ్ల్లో విజయం అందుకుంది. గణాంకాల పరంగా చూస్తే ఆర్సీబీదే పైచేయిగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సీజన్లో 3 సార్లు తలపడిన ఈ జట్లలో 2 సార్లు బెంగళూరు జట్టే గెలిచింది. క్వాలిఫైయర్ 1లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించిన ఆర్సీబీ ఆత్మవిశ్వాసంతో ఫైనల్ కు చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఆ జట్టు మరోసారి టైటిల్ ని కాపాడుకోవాలనే లక్ష్యంతో ఉంది. విరాట్ కోహ్లీ, పడిక్కల్, రజత్ పటీదార్ అద్భుతమైన ఫామ్ లో ఉండటం ఆ జట్టుకు పెద్ద బలం. కీలక మ్యాచ్ల్లో వీరిద్దరూ పరుగులు సాధిస్తే ప్రత్యర్థులకు కష్టాలు తప్పవు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్ కు చేరుకుంది. ఆ మ్యాచ్ లో కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీతో చెలరేగగా, సాయి సుదర్శన్ అర్ధశతకంతో రాణించాడు. ఈ ఇద్దరితో పాటు జోస్ బట్లర్ కూడా మంచి ఫామ్ లో ఉండటం గుజరాత్ కు కలిసొచ్చే అంశం. ఫైనల్లో ఈ ముగ్గురు బ్యాటర్లు మరోసారి సత్తా చాటితే ఆర్సీబీకి గట్టి సవాలే ఎదురుకానుంది. ఇక బౌలింగ్ విభాగంలోనూ రెండు జట్లు బలంగానే కనిపిస్తున్నాయి. ఆర్సీబీ తరఫున కృణాల్ పాండ్యా తన స్పిన్ తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెడుతుండగా, భువనేశ్వర్ కుమార్, హేజిల్వుడ్ స్వింగ్ యార్కర్లతో వికెట్లు పడగొడుతున్నారు. అటు గుజరాత్ తరఫున రబాడా, ప్రసిద్ధ కృష్ణ, రషీద్ ఖాన్ కీలకం కానున్నారు. అయితే మహమ్మద్ సిరాజ్ ఫిట్నెస్ ఆందోళన కలిగిస్తోంది. క్వాలిఫైర్ 2లో భుజం నొప్పితో ఇబ్బంది పడ్డ సిరాజ్ ఫైనల్ కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఇరు జట్లు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో బలంగానే ఉన్నాయి. మరి ఐపీఎల్ 2026 ట్రోఫీని ఎవరు ముద్దాడుతారు? ఆర్సీబీ వరుసగా రెండోసారి ఛాంపియన్ అవుతుందా, లేక గుజరాత్ ప్రతీకారం తీర్చుకొని కప్పు ఎగరేసుకుపోతుందా అన్న ప్రశ్నలకి సమాధానం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.